ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడారు. అలాగే తన అల్లుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుంది. రెండో పార్ట్ మొత్తం కమల్ హాసనే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుంది. రెండో పార్ట్ మొత్తం కమల్ హాసనే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ 3 పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకునే పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కొత్త వాళ్ళు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్లో కొత్త వాళ్ళు ఉండే అవకాశం ఉంది అని అన్నారు. ఇక నాగ్ అశ్విన్ గురించి అశ్విని దత్ మాట్లాడుతూ మంచి దర్శకుడని కొనియాడారు. మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. తర్వాత కల్కి రూపొందించాడు. రెండూ సూపర్ హిట్గా నిలిచాయి. నాగ్ అశ్విన్కు జీవితంలో ఓటం అనేది ఉండదని నేను నమ్ముతాను. అతడి ఆలోచన విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయని చెప్పారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ కల్కి 2898 ఏడి చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియన్స్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్రనటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్ కిన్ గన్ ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్గా భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేశారు. కల్కి 2 పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి 2 2-3 సినిమాలతో సమానమని చెప్పారు. కల్కి సీక్వెల్ కంటే ముందు మరే చిత్రం చేయట్లేదు. అదే 2-3 సినిమాలతో సమానమని పేర్కొన్నారు. ఇప్పుడు కల్కి 2 మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీనితో సెకండ్ పార్ట్ పై ఉన్న భయాలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. సెకండ్ పార్ట్లో ప్రభాస్ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటుందని, కథ మొత్తం కూడా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ ఒక్క కల్కి 2 సినిమా ఏకంగా 3 సినిమాలకు సమానమని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2ను ఏ రేంజ్లో ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాగో ప్రభాస్ వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలన్నీ అయిన తర్వాత కల్కి 2 గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాదాపు ఇంకో ఏడాది సమయం పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని పరుగులు పెడుతున్నారు రాజాసాబ్ టీం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి కల్కి 2 మూవీ వచ్చే ఏడాది వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.